కొత్త రెసిపీ బెండకాయలు చికెన్ కర్రీ. బెండకాయల్లో చికెన్ వేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చికెన్ వేసుకొని దానికి కావాల్సిన పదార్థాలు ఒట్టి కొబ్బరి, కొంచెం 2 లవంగాలు, కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్సీకి ఆడించుకోవాలండి. కర్రీలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ రెడ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. టమోటా వేసుకోవాలి. కొంచెం పుదీనా, ఒక స్పూన్ వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. అదేండి మసాలా నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టాలండి. వేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. ముందుగానే బెండకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న బెండకాయలు చికెన్లోకి వేసేయాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జు చేసుకొని పెట్టుకోవాలండి. అది లాస్ట్లో వేసేయాలి. చికెన్లోకి స్పూను సాల్ట్ వేసుకోవాలండి. చివరిగా బెండకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్.